నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ అడుగు పెట్టే స్పేస్లోనా లేకపోతే నెక్స్ట్ నేను యాక్చువల్లీ ఇదేనండి మొన్న టెడ్ఎక్స్ టాక్లో కూడా ఆ టాపిక్ పేరు సెరెండిపిటీ. ఓకే సెరెండిపిటీ అంటే అర్థం ఏంటంటే మనం ప్లాన్ చేయం, అనుకోకుండా తారసపడడం, అనుకోకుండా జరగడం. నాకు ఆ లైఫ్ నచ్చింది అంటే ఏది ప్లాన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రేపు ఫ్లైట్ కొనుక్కోవాలి కాబట్టి తీసుకుంటా. ఈ మధ్య బస్సులు ట్రైన్లు ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. మనం బస్సులు ఎక్కేసి అత్తాపూర్ నుంచి వైజాగ్ వెళ్ళిపోతున్నాం. బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ. ట్రైన్ దొరకదు, ఫ్లైట్ ఏమో 20,000 30,000 ఉందనుకోండి, మనకి 2,000 చూసి ఖర్చు పెట్టాలనిపించదు. అక్కడ బస్సు ఎక్కేస్తే ఎంవీపీ కాలనీలోనే బస్సు దిగుతాం. ఇవన్నీ రకాల ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో ఒక ప్లాన్ అంటూ ఏం పెట్టుకోలేదు, ఎలా గాలి టేస్తే అటు వెళ్ళిపోదాం. ఓకే సో నెక్స్ట్ మీ ఓన్ ఫ్లైట్లో మీరు అడుగు పెట్టబోతున్నారా? అంటే బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదండి, ఏం చేస్తారు? బోల్డ్ డబ్బులు ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరే చెప్పారు. నాకు కావాల్సిన డబ్బులు ఉన్నాయన్న. బోల్డ్ అంటే ఎంత? ఇప్పుడు మీకు 50 రూపాయలు కావాలనుకోండి, నా జేబులో 100 రూపాయలు అంటే మీరు జాబ్ కూడా మానేశారు కదా, నాకు ఇంకొద్దు చాలు సంపాదించింది అని చెప్పేసి ఇప్పుడు సంపాదించి అంటే నా అవసరాలకు సరిపడుతుంది, మరి ఇంకా దేనికి? ఇప్పుడు నేను జాబ్ చేసి ఎక్స్ట్రా సంపాదించాను అనుకోండి, అది ఓన్లీ బ్యాంక్లోకి వెళ్తుంది, నా జీవితం ఏం మారదు. అప్పుడు ఒక విల్లా బదులు 4 విల్లాలు కొనుక్కోవాల్సి వస్తుంది, అంతేగాని లైఫ్ ఏం మారదు. ఆ విధంగా అంట. చాలా అంటే మీరు ఏదో అనుకుంటారు, అంత సీన్ లేదు మనకి. జస్ట్ హ్యాండ్ టు మౌత్ అనుకోండి. ఓకే సో ఇప్పుడు మీరు అడిగారు కదా ఫ్లైట్ కొనుక్కుంటారా అని. టు బి ఆనెస్ట్, ఫ్లైట్ కొనుక్కునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఫ్లైట్ కొనుక్కోకూడదు. ఎందుకంటే ఫ్లైట్ కొనడం ఈజీ, ప్రాబబ్లీ ఆ పెద్ద ఫ్లైట్ కాదు కానీ ఏమో హెలికాప్టర్ అయితే నేను కొనుక్కునే కెపాసిటీ ఉందేమో నాకు తెలియదు, చూడాలి ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్, దాని మెయింటెనెన్స్, దాని పార్కింగ్కి రోజుకి ఎంతో కట్టాలి. ఒక కార్ వస్తుంది, నేను అనుకోవడం బుద్ధి తక్కువ పని అని డబ్బులు ఉన్నా కూడా హెలికాప్టర్ కొనుక్కోకూడదు. ఎందుకంటే అది ఎక్కడో ఎయిర్పోర్ట్లో పెట్టాలి, దానికి రోజుకి ఎంతని కట్టాలి, దానికి ఒక పైలట్ని హైర్ చేసుకోవాలి, దానికి ఫీజు కట్టాలి. సో దాని బదులు చక్కగా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ డబ్బులు కొనుక్కొని ఎక్కడైనా వెళ్ళిపోవడం బెటర్. అంటే నాకు కెపాసిటీ ఉందా లేదని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. ఆ థాట్ కూడా నాకు రాదు, ఎందుకంటే ఇట్స్ అ యూజ్లెస్ ఎండెవర్. అది. సో చాలామంది విఐపీలు వివిఐపీలు మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో అంటే ఎప్పుడు ఎక్కడ మీరు ఎవరి గురించి మాట్లాడరు? మాట్లాడాలంటే నేను ఎవరిని యూజ్ చేసుకోనండి. మాట్లాడడం అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఆయన ఒకసారి విజయవాడలో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ పొజిషన్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వ్లాగ్స్ చేసుకున్నాం టెంపరీ. ఇప్పుడు నాకు ఇంత ఇష్యూ వచ్చింది, ఒక్క మాట నేను ఫోన్ చేయొచ్చు, నేను అడగలేదు ఒకసారి కూడా, నిజంగా చెప్తున్నాను అడగదు. ఇప్పుడు ఇంకా పెద్దోళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలుసు, నేను ఒక్క మాట కూడా అడగలేదు. అడిగితే అవుతుంది అంటే అట్లీస్ట్ అవుతుందో లేదో తెలియదు, అట్లీస్ట్ నేను చెప్తే వాళ్ళు వింటారు. అడగలేదు ఎందుకంటే అలా నేను యూజ్ చేసుకో. ఓకే అంటే ఈ మధ్య మాకు ఇక్కడ విష్ణు గారు, మంచు మనోజ్ గారు కాంట్రవర్సీ ఒకటి జరిగింది, మేబీ మీకు తెలిసే ఉంటుంది. విష్ణు గారు మీ వైఫ్ మీకు ఫ్రెండ్ అని విన్నా. అంటే ఇప్పుడు అంత టచ్ లేదండి, అప్పుడు తను యూఎస్లో ఉన్నప్పుడు బాగానే టచ్లో ఉండేవారు. తర్వాత మేము ఆటా కాన్ఫరెన్స్ అయింది ఒకటి, ఆటా కాన్ఫరెన్స్లో చాలా రోజుల తర్వాత ఆవిడని మావిడిని చూసి స్వాతి వేర్ ఆర్ యూ అని తనే అని, తనే వేర్ ఇస్ రవి అని. సో ఇప్పుడైతే టచ్లో లేం కాబట్టి అవుట్ ఆఫ్ టచ్ అండి. అంటే మీరు చూస్తూ ఉంటారా జనరల్గా చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి? అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే నేను ఇంత ఎక్కువ తిరుగుతుంటా, ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఇంత తిరుగుతూ మళ్ళీ మనం యూట్యూబ్లో కాంటెంట్ చేసినప్పుడు అంత ఫ్రీ టైం ఉండదండి. ఇప్పుడు ఖాళీ దొరికి ఇప్పుడు ఇంటర్వ్యూగా ఆయన పిలిచారు, పొద్దు నుంచి వస్తానన్నా, నాకు నిజంగానే టైం దొరకలేదు. నేను ఏదో పోజ్ కొట్టి లేట్గా రాలే, కుదరదు. ఇంకా ఇవన్నీ చూడడానికి టైం ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడైనా కార్లో డ్రైవ్ చేసినప్పుడు. అంటే ట్రోలింగ్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం కదా, ఈవెన్ మీరు కూడా ఫేస్ చేశారు. చూశాను. ఈ విషయాల గురించి నేను ఎందుకు మాట్లాడానంటే అక్కడ జరిగింది ఏంటో మనకు తెలియదు. ఒకడు ఈయన తప్పు అంటాడు, ఒకడు ఆయన తప్పు అంటాడు, వాళ్ళ ఫ్యాన్స్ ఈయన తప్ప. అక్కడ రియల్గా జరిగింది ఏంటి తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడతాను? అదే ప్రాబ్లం ఏంటంటే హోల్ పిక్చర్ లేనప్పుడు. ఇప్పుడు నేను తెలంగాణని తిట్టేను అనుకొని నన్ను చాలామంది అబ్యూస్ చేశారు. మా తెలంగాణ నువ్వు అంటావరా, నీకు ఎంత ధైర్యం రా అని. అంటే వాళ్ళు ఆ ఒక్క మాటే విన్నారు కాబట్టి. ఇప్పుడు ఇదే మాట వాళ్ళు కూడా వింటే వాళ్ళు అనుకుంటారు, అయ్యో అనవసరంగా తిట్టాం కదా, రియాలిటీ తెలియకుండా అని. సో అలాగా ఎంటైర్ పిక్చర్ తెలియకుండా ఎలా కామెంట్ చేస్తాను? ఓకే. సో నేను అందుకే చెప్తున్నాను, నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నా, తెలంగాణ నడిబొడ్లో ఉన్నా, అందరూ తెలిసి ఉన్నారు. ఆ క్లిప్పు ప్రజెంట్ చేయండి, అది రియల్ అని చెప్పేయండి, ప్రూవ్ చేసేయండి, మీరు ఏం చెప్తే చేస్తాను. సో ఇలాగా జనాల్ని చాలా విధంగా మభ్యపెట్టి, చాలా విధంగా అన్ని రకాలు చేసి, బేసిక్గా మభ్యపెట్టి 186 దేశాలు నేను తిరగలేదండి. జూన్ 2022 ఆ నెక్స్ట్ 3 నెలలు నాకు లెగడానికి భయం వేసేది. లెగిచి ఓపెన్ చేస్తే నా మీద డిబేట్. 195 దేశాలు, 19 దేశాలు పేర్లు తెలియని వాళ్ళు గంటల కొద్ది డిబేట్. మాకు తెలుసు, వీడు వెళ్ళలేదు. ఎలా తెలుసు నీకు? నిజంగా నేను వెళ్ళలేదు. నీకు ఎలా తెలుసు నేను వెళ్ళలేదని? జనం నచ్చిందే చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరైతే నన్ను తిట్టాడో, నా మీద 4 నెలలు డిబేట్లు చేశారో, 6 నెలలు డిబేట్ చేశారో,
నా 190 కంప్లీట్ అయింది. ఒక్కడైనా వచ్చి సారీ చెప్పడం ఎందుకు మరి? ఇదైతే ఆఫీషియల్గా సర్టిఫై చేయించాం కదా. సీఎం గారిని కలిసారంటే వాళ్ళు కలిసిస్తారా ఫేక్ సర్టిఫికెట్లని? మరి ఆ ఒక్కడు ఎందుకు సారీ చెప్పడు? సారీ అన్న తప్పు అయిపోయింది, తెలియక మేము ఇలా చేసామని ఒకటి చెప్పండి. ఇది రియాలిటీ. ఓకే. మీ నమ్మరు, మరి ల్యాప్టాప్ వేస్తే టెన్షన్, రవి తిరుగుతారు వెళ్ళాడా ఇడిలా ఇలా ఇదే వచ్చిందండి బాబు. 6 నెలలు తర్వాత ఇంకా థిక్ స్కిన్ అయిపోతాం కదా. ఏం లేదు, ఇన్ని డిబేట్లు వాళ్ళందరూ నేను అడుగుతున్నా, మీరు తడుముకోకుండా 195లో 19 దేశాలు, నేనేవో క్వశ్చన్ అడుగుతాను చెప్పగలరా? నేను 19 దేశాలు మీరు చెప్పలేనప్పుడు మీకు ఎందుకు నేను వెళ్ళానో లేదా డిబేట్? మీరు ఎప్పుడైనా వీసా చూసారా? మీకు పాస్పోర్ట్ ఉందా? ఏం చెప్పాలి? సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్ట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇదొక బిరుదు. సో ఐఎమ్ రిడీమ్డ్. నేను 190 దేశాలు తిరగాలనుకున్నా. ఎవరికో ప్రూవ్ చేయడానికి నేను తిరగలేదు. యూట్యూబ్ ఛానల్ కోసం తిరగలేదు. ఎందుకంటే 2020లో యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా. కానీ నేను నాకు చిన్నప్పుడు ఒక కోరిక, చాలా రకాలు. అంటే నేను మా నాన్నేమో ప్యూనో, మా నాన్నేమో అంటులు తోమేవారనో ఇలా డ్రామాలు చేయలేదు. వీఆర్ ఓకే ఫ్యామిలీ, గ్రేట్ ఫ్యామిలీ కాదు. అంటే మాకు తిండి దొరికేది, తినడానికి ఏమైనా బట్టలు బట్టలు దొరికేవి. కానీ నేను ఊహించినది మా ఫ్యామిలీకి బియాండ్ ద రీచ్, కానీ సక్సెస్ఫుల్గా చేసేసాను కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ టెస్టిమోనీ. నేను అనుకున్నది నేను చేయగలిగాను. ఇప్పుడు నేను అనుకున్నా హైదరాబాద్ రావాలి అని. చాలామంది అమెరికా వెళ్ళి 6 ఏళ్ళు 10 ఏళ్ళు నాకు H1 వీసా ప్రాబ్లం ఉంది, గ్రీన్ కార్డ్, ప్రతి ఒక్కరికి ఏవో ప్రాబ్లం ఉంటాయి. అవన్నీ దిగమింగుకొని అవన్నీ దాటేసుకొని ఇప్పుడు నేను కూడా వెళ్ళి అమెరికా ఇండియాలో ఏదో అయిపోతుందని రాకుండా ఉండొచ్చు కదా. మన నాన్నది అయింది, నాన్నది అయిపోయాక మళ్ళీ ఇది 3వ సారి రావడం అయిపోయింది. అంటే సో బేసిక్గా ఏది అనుకున్నా నా లిమిటేషన్స్, మళ్ళీ మీరు అనుకోవచ్చు కదా హెలికాప్టర్ కొనాలని, అలా కాదు. నా లిమిటేషన్స్ నేను ఏది అనుకున్నా చేయగలిగే అదృష్టం ఏదన్నా. ఇప్పుడు రేపు నాకు అమెరికా వెళ్ళిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోతా. ఎల్లుండి ఇట్లా వెళ్ళాలి, వెళ్ళిపోతా. వీసా ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఎందుకంటే మాకు ఈ పాస్పోర్ట్ ఉంది కదా. సో అది దేవుని కృప అనుకోవాలి. మళ్ళీ మీరు అడిగారు దేవుడిని నమ్ముతారా లేదా అని. మనకి దేవుడు అనేది ఒక ఫీలింగ్. దేవుడిని మనం ఎప్పటికీ చూడలేం. మనకి ఆయన విజన్స్ లేకపోతే ఏదో పిక్చరో హాలుసినేషన్ వస్తుంది, కానీ నిజంగా అయితే చూడలేం కదా. సో ఆయన ఉన్నారో లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఆయన ఆవిడ, మళ్ళీ ఆయన అంటున్నాం దేవుడు ఆడ పురుషుడా స్త్రీయా మనం పెట్టుకున్నాం జెండర్స్ అన్ని. సో ఆ పవర్ని, ఏం పవరో మనకు తెలియదు. సో ఏదో నడిపిస్తుందని అనుకుంటాం, దాన్ని అగ్నోస్టిక్ అంటారు. కానీ నేను గుళ్ళకి వెళ్తాను, దండం పెట్టుకుంటాం. మనకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వరని మొక్కేస్తాం. దేవుడు నమ్మకం లేదంటాం, కానీ వెంకటేశ్వర కష్టం వచ్చినప్పుడు మొక్కేస్తాం కదా. సో నేను అనుకున్నాను, నేను వెంకటేశ్వర 23 ఏళ్ళు అంత వెళ్ళలేదు. నాకు ఇలా బ్యాడ్ అయినప్పుడు వెళ్దాం అని. ఎందుకంటే మా నాన్న ఎల్ఎఫ్సీ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తిరుపతి తీసుకెళ్ళిపోయాం. తిరుపతి ఎన్నిసార్లు రా బాబు అని అందుకని వెళ్ళలేదు. ఆ తర్వాత అనిపించింది సరే వెళ్దాము అని వెళ్ళాము. బాగా అనిపించింది. కామాఖ్య టెంపుల్ వెళ్ళాము, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో అది దేవుడా లేకపోతే మన మనిషా అది మనకు తెలియదు. సో తెలియని దాని గురించి ఏమని మాట్లాడతాం. చాలామంది మూర్ఖంగా వాదిస్తారు. నేను టీవీలో డిబేట్లో నాకు తెలుసు దేవుడు అక్కడ ఉన్నాడని. మీరు చూసారా? నేను చూశాను. ఉన్నారేమో అక్కడ, తెలియదు నాకు. సో ఓన్లీ ఏంటంటే ఫస్ట్ ఆ ఎక్స్టర్నల్ పవర్ని నమ్ముకోవాలి. అలాగే మన మీద మనం కూడా నమ్మకం ఉండాలి. మనం ఇంట్లో కూర్చొని దేవుడు ఏదో చేస్తాడంటే చేయడు కదా. మన వైపు నుంచి మనం కృషి చేయాలి కదా. సో మన మీద మనం నమ్ముకుంటే ఏదైనా సాధించగలమని నాకు ఈ 2 ఏళ్ళు డౌన్ టైంలో నాకు చాలా మెచ్యూరిటీ వచ్చిందండి. మెచ్యూరిటీయే కాకుండా సెల్ఫ్ రిలయన్స్ వచ్చింది. అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా నిలదొక్కోగలమా లేదా అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా మరి ఇంకేముంది, భయపడ్డా. ఓకే, సో అది నైస్ రవి గారు. అన్ని కవర్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పాస్పోర్ట్ చూస్తారా? ఏమైనా విజాలు అవసరం? చూస్తాను, ఆడియన్స్ కూడా చూపించాలా? చూపించండి, పర్లేదు. ఇంతకుముందు ఎలా అంటే ఈ వీసాలోని మన డేట్ ఆఫ్ బర్త్, మన పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ ఉంటాయి. సో నేను ఏం చూపించానంటే, నేను ప్రూఫ్ ఏదో చూపించినప్పుడు ఇలా మూసేవాడిని. మూసేస్తే దానికి నువ్వు మూసేస్తారో ఇది నీది కాదు. ఎందుకంటే నా పర్సనల్, ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ నాకు ఇస్తారా, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ నాకు ఇస్తారా? అందుకని మీకు ఏ దేశం వీసా కావాలంటే, అంటే ఈ 4 పాస్పోర్ట్లో ఉంటే మీకు చూపిస్తాను. ఏ దేశమైనా ర్యాండమ్ వాడు. ఓకేనా? సరే, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ సారీ చెప్పాలి మిమ్మల్ని సేవ్ వెయిట్ చేసినందుకు. నాకు నిజంగా బిజీ ఉంది. నేను ఎందుకు ఈ ఇంటర్వ్యూస్లో అంటే మీకు ఎప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలనిపిస్తే తెలియదు కదా. ఇప్పుడు నైట్కి అనిపించింది అనుకో, రేపు మార్నింగ్గా బయలుదేరేస్తాం. అందుకు మేము కూడా వెయిట్ చేస్తాం. సినిమాలు 3 చూడమన్నారు కదా, మీరు చూడకుండా. ఓకే ఫైన్, చూసాక మీ రివ్యూ మేము చూసి అప్పుడు మాట్లాడతాం. రివ్యూ కూడా తప్పవచ్చు. ఇప్పుడు చాలామంది అంటారు లేటెస్ట్ చిరంజీవి గారి సినిమా నాకు నచ్చిందండి. ఎందుకు నచ్చిందంటే నా ఫ్యాన్ కదా, మామూలుగా నచ్చింది. అది ఫ్లాప్ అయిపోయింది. జనం అంటారు నువ్వు బాగుందన్నావు. నేనేం చేస్తాను, నాకు నచ్చింది అది. సినిమా రివ్యూ మీకు నచ్చినట్టు చెప్పాలా, నాకు నచ్చినట్టు చెప్పాలా? ఇప్పుడు పుష్ప నేను చెప్పాను, నాకు పుష్ప 2, పుష్ప 1 అంత గొప్పగా అనిపించలేదు. కాకపోతే బాక్స్ ఆఫీస్లో 1700-1800 కోట్లు వచ్చాయి. దాన్ని నేనేం చేస్తాను, నాకు అనిపించింది నేను చెప్తాను. కానీ బాక్స్ ఆఫీస్లో అలా జరగబోతుంది,
కలెక్షన్స్ అక్కడ వస్తాయి కాబట్టి బాగుందని నేను చెప్పలేం కదా. పుష్ప 2, పుష్ప 1 కన్నా నాకు నచ్చలేదు. పుష్ప 1 నాకు అద్భుతంగా నచ్చేసింది, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. కానీ బాక్స్ ఆఫీస్ చూస్తే వేరు కదా. సో సినిమా నా రివ్యూ నాకు నచ్చలేదు కాబట్టి బాగాలేదు అనుకోకండి, నా ఫీలింగ్ అదంతా.